మొదటిసారిగా సర్పంచ్గా నామినేషన్ వేశా. చివరి శ్వాస వరకు ప్రజలతోనే ఉంటా. ప్రజాభిష్టం మేరకే మసులుకుంటా. ప్రజల తోడుగా గ్రామాభివృద్ధికే పాటుపడతా. నన్ను గెలిపించండి అంటూ గ్రామమంతా ప్రచారం నిర్వహిస్తున్న కొమటిపల్లి గ్రామ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మద్దెల భిక్షపతికి మద్దతుగా నేడు గ్రామంలో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి హామీలు నెరవేర్చక ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే మళ్లీ నమ్మి మోసపోవద్దని, మంచి ప్రజానాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి మద్దెల భిక్షపతి ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వాడవాడలా తిరుగుతూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నేను ఏమంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయాలా. భిక్షపతి మచ్చలేని మనిషి, అందరికీ తెలుసు భిక్షపతి అంటే ఏంటో. యాకయ్య కూడా గతంలో ఎంత పని చేసినాడో మీరు చూశారు. నా దగ్గర వచ్చి కూర్చుంటాడు, ఆ పని అయ్యే వరకే వదిలిపెట్టాడు. ఇప్పుడు 5 కంటే ముందోడు ఈ భిక్షపతి. కాబట్టి దయచేసి మీ ఊరిని అన్ని విధాల అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, శంకర్ నాయక్, భిక్షపతి, యాకన్న మేమే. కానీ ఎవ్వడు మట్టడు కూడా పోయాడు. మీరు నమ్మవద్దు. మీకు ఇంకోటి చెప్తున్న, వాడు వచ్చి మాయమాటలు, మళ్ళీ మాయమాటలు. ఇప్పుడు బొంకెటోనికి ఏమున్నది? ఆ పాముల ఆటలు ఆడేటానికి ఏమున్నది? జేరుపోతుల ఆటలు ఆడేటానికి ఏమున్నది? దానికి పోయేది మాటలే కదా. కాబట్టి బొంకుతారు, కొంతమంది నమ్ముతారు. నమ్మకండి. ఇవాళ ఇది నేను చెప్తున్నాము, స్థానిక ఎలక్షన్లు సర్పంచ్ స్టార్ట్ అయినాయి. సర్పంచ్ తర్వాత ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్ఐ చైర్మన్లు. ఈ సంవత్సరం అంతా గడుస్తుంది. 27లో ఈ సంవత్సరం 26 సంవత్సరం గడుస్తుంది. 27వ సంవత్సరంలో మనకు ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మోసపోకండి, మాయమాటలు నమ్మకండి. వాడు ఏం పీకేదేం లేదు. 2 సంవత్సరాలు ఏం పీకిండు, ఇప్పుడు వచ్చే రోజులలో ఏం పీకుతాడో చెప్పండి. మీరు ఆలోచన చేయాలా. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఏమన్నా ఊరికి గింత చేసిండా? కాబట్టి నేను మొత్తం మండలం తిరిగేది ఉన్నది. దయచేసి మీరు అర్థం చేసుకొని మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు రింగు గుర్తు కొట్టేసి, అలాగే ఏ వార్డు కావాడు, ఏ గుర్తులునే వార్డు నంబర్లను కూడా గెలిపిస్తారని చెప్పేసి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటే నాయకత్వం. చేతులు ఉంటే లేపి చెప్పండి. చేతులు లేవు మాకు కాంగ్రెస్కి వేస్తామంటే లేవండి. పిడికిలు బిగించాలి. చేతులు అంటే మళ్ళీ వాళ్ళు చూస్తారు. కాబట్టి పిడికిలి మనది పిడికిలి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. మన రింగు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోమటిపల్లి గ్రామం లోపల గ్రామ పంచాయతీ ఆవరణం ముందర మన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఈరోజు మన గ్రామానికి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గ్రామ ప్రజలందరినీ ఆయన తన ఉపన్యాసంతో చాలా వరకు మాట్లాడి గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు మద్దెల భిక్షపతి గారిని గెలిపించాలని వారు కూడా ప్రార్థించారు. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు అందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి గ్రామంలో ఉండే సమస్యలేంటి, మీ ఇంటికి ఉన్న వ్యక్తిగత సమస్యలేంటి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని తిరిగి నేనేం చేస్తాను, వారికి ఏం అవసరం ఉంది అది చెప్పడం జరిగింది. ప్రచారం ఉధృతంగా ఉంది. ప్రతి ఇంటి నుంచి హామీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామానికి బస్ సౌకర్యం లేదు, ఖచ్చితంగా బస్ సౌకర్యం కల్పిస్తానని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో వెటనరీ హాస్పిటల్ లేదు, దాన్ని కూడా చేయిస్తానని హామీ ఇస్తున్నాను. గ్రంథాలయం లేదు, గ్రామంలో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తాను. యువతకు ఉద్యోగావకాశాలలో ప్రతి ఒక్కరికి గ్రంథాలయం లేకపోవడం వల్ల విజ్ఞానం అనేది చాలా తక్కువ ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్లో కావాలంటే వాళ్ళకు తగిన మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ కూడా యువతను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఆ మెటీరియల్ కూడా ఏర్పాటు చేస్తాను. మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు మన దగ్గర. ఇనుగుర్తికి వెళ్ళాల్సింది. ఇనుగుర్తికి వెళ్ళాలంటే చిన్న ముసలి ముతుగా బాధపడుతున్నారు. ఆ ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేయడానికి నేను సర్వదా కృషి చేస్తానని వద్దిరాజు రవిచంద్ర గారి సహాయంతో తప్పనిసరి మన గ్రామంలో లేదు.
యువత, కాలేజీ పిల్లలు, ఆడవాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగినప్పుడు నాకు మనవి చేయడం జరిగింది. మిమ్మల్ని అత్యధిక మేటితో గెలిపిస్తాం, కానీ మాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు, మేము బయటికి పోవడానికి కాలేజీ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, విద్యార్థులకు సౌలతుగా నన్ను మీరు అత్యధిక మేటితో గెలిపిస్తే మీకు బస్సు తెప్పిస్తానని హామీ కూడా ఇచ్చాను. అది ఖచ్చితంగా మీ హామీలు ఇంటింటికి మీ బిడ్డగా మీ దగ్గరికే వచ్చి మీ అవసరాలు తీర్స్తానని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియ